క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులు చెప్పలేనన్ని. మాస్టర్ బ్లాస్టర్ను అధిగమించే క్రికెటర్లు పెద్దగా ఉండరని అనుకునే లోపే ఓ రికార్డుని అయితే భారత స్టార్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టేశాడు. ఇప్పుడు మరో ఘనతపై ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ కన్నేశాడనే చెప్పుకోవచ్చు. ఆ రికార్డు ఏంటి? దాన్ని బద్దలు కొట్టే ఛాన్స్ టీమిండియా క్రికెటర్కు ఉందా? అసలు సచిన్ రికార్డులు ఎవరెవరు చేరువుగా ఉన్నారో ఓ లుక్ వేసేద్దాం. ప్రస్తుత క్రికెట్ ఫ్యాబులస్ 4గా విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ పేర్లు చెబుతూ ఉంటారు. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ నలుగురు ఒకరిని మించి ఒకరు ఆడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ, జో రూట్ తప్పితే మిగతా ఇద్దరు కాస్త వెనకబడ్డారనే చెప్పుకోవచ్చు. సచిన్ ఘనతలను దాటే క్రమంలో విరాట్ కోహ్లీ, రూట్ పోటీ పడుతున్నారు. ఇటీవల కాలంలో రూట్ టెస్టుల్లో చెలరేగిపోతున్నాడు. దీంతో సచిన్ అత్యధిక టెస్ట్ సెంచరీలు 51 సెంచరీల రికార్డును రూట్కి వస్తుందేమో అనే డౌట్ వస్తుంది. దానికి కారణం ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ చూపిస్తున్న దూకుడనే చెప్పుకోవచ్చు. తాజాగా శ్రీలంకపై రెండో టెస్టులో సెంచరీ సాధించి అత్యధిక శతకాల జాబితాలో టాప్ 10 ప్లేస్కి అయితే వచ్చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టు దూకుడైన టెస్ట్ క్రికెట్కి అయితే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దానికి బేస్బాల్ అనే పేరు పెట్టి మరీ ప్రత్యర్థులను భయపెడుతున్నారు. తొలుత నెమ్మదిగా ఆడటమే తన గొప్పతనం అనేలా ఉన్న రూట్ కూడా ఇప్పుడు ఆ దూకుడికి అలవాటు పడ్డాడు. ఆడిన తొలి 117 టెస్టుల్లో 25 శతకాలు చేసిన రూట్ బేస్బాల్ వచ్చాక 28 టెస్టుల్లోనే 8 సెంచరీలు అయితే కొట్టేశాడు. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా 64 హాఫ్ సెంచరీలతో నిలిచాడు. ఈ విభాగంలో సచిన్దే 68 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే రూట్ ఫామ్ను చూస్తుంటే అర్ధశతకాల రికార్డును అధిగమించడం పెద్ద కష్టమైతే కాదేమో అనిపిస్తుంది. అంతేకాదు సెంచరీల రికార్డు కూడా దాటేస్తాడేమో అనిపిస్తున్నాడు. 33 శతకాలతో ఉన్న రూట్ ఇలాగే కొనసాగి కనీసం 40 టెస్టులు ఆడితే సెంచరీల సంఖ్యను 50 దాటించడం పెద్ద కష్టమే కాదని క్రికెట్ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఒకవేళ రూట్ ఖాతాలోకి శతకాల రికార్డు వచ్చినా దాన్ని అధిగమించే మరో ప్లేయర్ ఇప్పటికైతే దగ్గరలో లేడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఉన్న ఫామ్ చూస్తుంటే జట్టులోకి వచ్చేలా కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ 29 శతకాలతో కొనసాగుతున్నాడు. సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల బ్యాటర్ రికార్డు కొట్టడం మాత్రం అసాధ్యమనే చెప్పవచ్చు. సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల బ్యాటర్ రికార్డు కొట్టడం మాత్రం అసాధ్యమని చెప్పొచ్చు. మొత్తం 664 మ్యాచ్ల్లో సచిన్ 34,357 పరుగులు అయితే చేశాడు. ఆ రికార్డును అందుకోవాలంటే విరాట్ కోహ్లీకి ఇంకా 7,500 పరుగులు కావాలి. టీ20లకు వీడ్కోలు చెప్పిన కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలు గుడ్ బై చెప్తాడని టాక్. అలాగే టెస్ట్ ఛాంపియన్షిప్ 3వ సీజన్ ఫైనల్కు చేరితే విజేతగా నిలిస్తే సుదీర్ఘ ఫార్మాట్ను కూడా వదిలేసే అవకాశం ఉంటుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. దీంతో పరుగుల రికార్డు అలానే ఉంటుంది. ఇక జో రూట్ ఇప్పటికీ 19,546 పరుగులు అయితే చేశాడు. ఇతనికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే చాలా దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయంగా 100 సెంచరీలు చేసిన బ్యాటర్ గాను సచిన్ రికార్డు పదిలంగానే ఉంటుంది. విరాట్ 80 సెంచరీలతో ఆ దిశగా సాగుతున్న అవసరమైన 20+ శతకాలు సాధించాలంటే టెస్టుల్లో, వన్డేల్లో అత్యుత్తమ ఫామ్ అయితే అందిపుచ్చుకోవాల్సి ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం సచిన్ 100 సెంచరీల రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించి పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.